దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుంచి రక్షించగల సమర్థుడు అనే మాటను ఈరోజు మనం చదువుకున్నాం పిల్లరా. ఈ మాట ఆనాడు నెబుకద్నెజర్ కాలంలో ఆ రాజుతో భక్తులైన షద్రెక్ మేషక్ అబేద్నెగోలు చెప్తున్నారు. ఆ రోజున నెబుకద్నెజర్ కాలంలో ఆయన ఒక ప్రతిమను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రతిమకు మొక్కాలి అని చెప్పినప్పుడు పిల్లరా, ఆ దేశంలో అందరూ కూడా ఇంచుమించు మొక్కడానికి ఇష్టపడ్డారు. కానీ షద్రెక్ మేషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు మాత్రం ఆ ప్రతిమను మొక్కడానికి ఇష్టపడలేదు. అయితే రాజుగారు ఆ శాసనంలో ఎవరైతే ప్రతిమకు మొక్కరో వారందరినీ కూడా తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేస్తారని ఒక శాసనాన్ని తయారు చేయించి పిల్లరా ఆ దేశమంతటా కూడా తెలియజేశారు. అయినా కానీ షద్రెక్ మేషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా మేము మా దేవుణ్ణి ఆరాధిస్తాము, కానీ వేరే దేవుళ్ళకి మేము ఆరాధించమని చెప్పి వాళ్ళు మాత్రం ఆ ప్రతిమకు వాళ్ళు నమస్కారం చేయలేదండి. అయితే ఎప్పుడైతే ఇలా చేయలేదో రాజు కోపం తెచ్చుకొని అగ్నిగుండాన్ని 7 అంతలుగా దాన్ని చేసి 7 అంతలు వేడిగా వచ్చేలాగా చేసి ఈ ముగ్గురును షద్రెక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురిని తీసుకుని వెళ్ళి పిల్లరా ఆ అగ్నిగుండంలో వేయడం జరిగింది. అయితే ఆ రాజు వాళ్ళు చూసినప్పుడు అగ్నిగుండంలో ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి దేవుని రూపము, దేవత రూపం కలిగిన 4వ వ్యక్తి వాళ్ళతో అగ్నిగుండంలో తిరగడం జరుగుతుంది పిల్లర్. అయితే రాజు ఆ సంగతి చూసి వాళ్ళ ముగ్గురిని పైకి తీసుకొచ్చినప్పుడు ఆయన అంటారు, ఇదిగో మీరు సేవించున్న దేవుడే మీతో ఉండి మిమ్మల్ని రక్షించాడని ఒక మంచి మాట రాజు నెబుకద్నెజర్ గారి మంచి సాక్ష్యాన్ని చెబుతారు పిల్లర్. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ఎవరైనా కానీ శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందులు, అగ్నిగుండాలు వంటి శ్రమలు మీ మధ్య ఉన్నా కానీ భయపడవలసిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఇటువంటి శ్రమల్లో ఉన్న, అగ్నిగుండంలో ఉన్నా కానీ తప్పించగల సమర్థుడే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. పిల్లరా, ఈ యొక్క సందర్భమే కాదు, బైబిల్ గ్రంథం అనేక సార్లు ఇలాగున భక్తులు వారి యొక్క జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురైనప్పుడు సాక్షాత్తు దేవుడే వారిని తప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మనం చదువుకున్న వాక్యములో కూడా ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో సాక్షాత్తు దేవుడే ఆ అగ్నిగుండంలోనికి వారి మధ్యలోనికి దిగినట్లుగా మన వాక్యంలో మనం ధ్యానం చేస్తాం పిల్లలు. కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ఎవరైనా కానీ అగ్నిగుండములు వంటి శ్రమలు మీ కుటుంబాల్లో ఉన్నా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నా, మీరున్న సమాజంలో ఉన్న, మీరున్న సంఘంలో ఉన్నా కానీ భయపడకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ను సేవించినట్లయితే, ఆయన ప్రార్థన చేసినట్లయితే, ఆయన వేడుకున్నట్లయితే ఆయన తప్పించగల సమర్థుడు. ఎందుకంటే మనుషుల వాళ్ళది కాకపోవచ్చు, మనుషులు తప్పించలేకపోవచ్చు, కానీ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిని, లోకాన్ని, సమస్తాన్ని చేసిన దేవుడు కనుక ఆయన చేయగల సమర్థుడు. కనుక ఈ ఉదయకాలం దేవునితో మనం చెప్పుకుందాం. మనకున్న శ్రమల గురించి, మనకున్న కష్టాల గురించి, అప్పుల బాధల గురించి, వేదనల గురించి ఆయనతో చెప్పుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా ఆయన తప్పించగల సమర్థుడు. అటువంటి కృప ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరి శ్రమల బారి నుంచి నా దేవుడు తప్పించును గాక. ఆయన తప్పించగల సమర్థుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన ఒప్పుకుందాం, ఆయన ఎందు విశ్వసించుదాం, ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం. ఆయన తప్పనిసరిగా తప్పిస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.